మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ చరణము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు అంటే నీ కృపయందు. ఎవరి కృప? దేవుని యొక్క కృపయందు నమ్మిక ఉంచి ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులను మనము నమ్మినప్పుడు వారు మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే మనం నమ్ముతూ ఉంటామో వారే మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు శరీర నియమము చొప్పున మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఎవరి అందైతే నమ్మకము కలిగి ఉంటామో వారే మనకి సహాయము చేయని వారిగా, మోసము చేసేవారిగా ఉండొచ్చు. కానీ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు. ఎవరి యందు? దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన మనుషులకు అతీతమైనటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయనకున్నటువంటి ఆలోచనలు మానవుని ఆలోచనలు వంటివి కావు. కాబట్టి ఆయన ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నారంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నా ఉన్నావు? దేని మీద నీవు నమ్మకాన్ని ఉంచుకుంటా ఉన్నావు నాకు తెలియదు. కానీ ఈ మాటలు వింటున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నీవు ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనకి సహాయము చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సహాయము చేయటానికి అవకాశం లేకపోయినా సహాయం చేస్తాడు. అంటే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా కనిపించవచ్చు. మనము చేసేటువంటి ప్రతి 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 ప్రతిదీ కూడా అనుకూలంగా లేకపోవచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకి సహాయము చేయగలడు. ఎందుకంటే ఆయన కృప మనుషుల పైన అంత గొప్పగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి. మన మనుషుల వైపు చూడటం కాదు, కానీ మనుషుల మీద ఆశపడటం కాదు, కానీ మనం ఎవరి కృప మీద నమ్మిక ఉంచాలి అంటే దేవుని కృప మీద నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, ఆయన మనల్ని త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన మనకి సహాయము చేయటానికి ఆయన హస్తము కొరచకాలేదు అంటాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను ఎవరి కృపయందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. అయితే చాలా సందర్భాలలో ఆయన యందు మనము నమ్మిక ఉంచలేము. ఎందుకంటే మనము శరీర ధర్మము చొప్పున మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మన ఆత్మ, మన హృదయముతో మనం ఆలోచించినట్లయితే, మనలో ఆయన పెట్టినటువంటి ఆత్మతో మనము ఆలోచన చేసినట్లయితే ఆయన యందు మనము నమ్మిక ఉంచగలము. ఎందుకంటే ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకి శరీరము లేదా మన ఆలోచనలు ఏం చెప్తాయంటే అది అసాధ్యము, అది నువ్వు చేయలేదు, అది నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది. కానీ దేవుని కృప మనకి తోడుగా ఉన్నట్లయితే మనము ఎలాంటి పరిస్థితులైనా మనం విజయము సాధించగలము. ఈరోజు నువ్వే విషయంలో ఓడిపోయావు అనిపిస్తుంది, ఈరోజు ఏ విషయంలో నీవు మోసపోయావు, ఈరోజు ఏ విషయంలో నీకు నమ్మకం అనిపించట్లేదు, ఒక్కసారి క్రీస్తు కృపవైపు చూడు, ఒక్కసారి దేవుని కృపవైపు చూడు. నీ పరిస్థితుల్ని ఆయన మారుస్తాడు. ఈ మాట యందు విశ్వాసం ఉంచు, ఈ మాట యందు నమ్మకం ఉంచు. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాట దేవునితో చెప్పి ఉదయకాల సమయంలో దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మారుస్తాడు.
అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.